ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆసరా పింఛన్లపై రాష్ట్రపతి శుభవార్త. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలకి రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1వ తేదీన 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బడ్జెట్లలో ఆసరా పింఛన్దారులకు అనగా 60 సంవత్సరాలు నిన్న పై చిలుకు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమానైతే ప్రకటించడం అయితే జరిగింది. ఈ ఆరోగ్య బీమా ద్వారా 58 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి దాదాపు 6 కోట్ల పై చిలుకు ఉన్న వారందరికీ ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం నుంచి ఏర్పరుస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రజా సంక్షేమ పథకాలపైన ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాపాడుతూ ప్రజలందరి యొక్క మన్ననలను పొంది అత్యుత్తమైన పరిపాలనను కొనసాగించి ఆర్థికాభివృద్ధి సాధించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా పాలు పంచుకోవాలని ప్రకటించడం అయితే జరిగింది. ఈ 2 లేదా 3 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జనవరికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం కూడా ముగుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.